కృష్ణా బేసిన్లో రిజర్వాయర్లలో జలకళ సంతరించుకుంది. నిండు కుండల జలాశయాలు మారడంతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత రాయలసీమ నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలు కృష్ణా డెల్టా ఆయకట్ట పరిధిలో పంటలు ఈ ఏడాది పూర్తిగా సాగు కానున్నాయి. అటు వాణిజ్య ఇటు ఆహార పంటలు పండించే రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. కృష్ణా బేసిన్లో రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. జలకళ సంతరించుకుని కృష్ణమ్మ పరవళ్లతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత కృష్ణా బేసిన్లోని రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. ఒక్క పులిచింతల ప్రాజెక్టు మినహా ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. ఈ ప్రాజెక్టులు నిండిపోవడంతో ఎగువ భాగం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో సాగర్ వద్ద గేట్లు ఎత్తి అధికారులు నీటిని కిందకు విడుదల చేశారు. కృష్ణా బేసిన్లోని రిజర్వాయర్లలో పులిచింతలకు వరద ప్రవాహం ప్రారంభమైంది. సాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో ఆ వరద ప్రవాహంతో పాటు నాగార్జున సాగర్ దిగువ భాగం నుంచి పులిచింతల వరకు ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పులిచింతల ప్రాజెక్టు రాబోయే 4-5 రోజుల్లో నిండుకుండలా మారనుంది. పులిచింతల ప్రాజెక్టు నిండితే ఈ ఏడాది కృష్ణా డెల్టాలో సుమారు 14 లక్షల ఎకరాల సాగుకు డోఖా ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా బేసిన్లో చివరి రిజర్వాయర్ అయిన పులిచింతలకు 34,046 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. గతేడాది ఆగస్టులో ఇదే సమయంలో 34 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు నిండితే ఈ ఏడాది కృష్ణా డెల్టాలోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి పంటకు ఎలాంటి డోఖా ఉండదు. ఇప్పటికే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలో రైతాంగం వరి నారుమళ్లు పోసుకునేందుకు ప్రభుత్వం నీటిని అందిస్తోంది. పులిచింతల నిండితే పట్టిసీమ నుంచి నీటిని విడుదలను నిలిపివేసి పులిచింతల రిజర్వాయర్ నుంచి నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ఇప్పుడు అందుబాటులో ఉన్న నీటిని స్టోర్ చేసుకోవాలన్నారు. అవసరమైతే మంత్రి నిమ్మలతో టచ్ లో ఉండాలని కలెక్టర్లను కోరారు. ఈ క్రమంలో కలెక్టర్లకు పలు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఈ సంవత్సరం మనకి వర్షాలు బాగా పడుతున్నాయి సార్. నదుల్లో కూడా నీళ్లు ప్రవాహం బాగుంది. శ్రీశైలం డ్యామ్ ఆల్రెడీ ఓవర్ఫ్లో అయింది. తర్వాత పులిచింతలు కూడా ఫిల్ అవుతుంది సార్ నెక్స్ట్ 3-4 డేస్ లో. సో కృష్ణా రివర్ మెయిన్ స్టెమ్ లో ఏదైతే మెయిన్ రిజర్వాయర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ 3-4 డేస్ లో ఫిల్ అవుతాయి. కృష్ణా బేసిన్లో చివరి రిజర్వాయర్ అయిన పులిచింతల ప్రాజెక్టు రాబోయే వారం రోజుల్లో నిండిపోతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ దిగువ భాగం నుంచి పులిచింతల ప్రాజెక్టు వరకు ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. దీనికి తోడు సాగర్ నుంచి సుమారు 1,00,000 క్యూసెక్కుల వరద నీరు కిందికి వస్తుండటంతో పులిచింతలకు నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉందని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. సాగర్ కుడి ఎడమ కాలువలతో పాటు రాయలసీమ, కృష్ణా డెల్టా రైతాంగంకు ఈ ఏడాది పంటల సాగుకు ఎలాంటి డోఖా ఉండదని అధికార యంత్రాంగం చెబుతోంది.